తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఈరోజు సాయంత్రంతో మొత్తం ప్రచార హోర అనేది ముగియబోతోంది. ఎల్లుండి 30వ తారీఖున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూనే తమ ఏ పార్టీకి ఓటేయదలుచుకున్నారో అది ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఈవీఎంల్లో భద్రపరచబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల లోపుగా ఏ రకమైన సర్వేలైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సర్వేలకు సంబంధించి ప్రధానంగా మనం ఇప్పుడు చూడబోతోంది సిఎస్డిఎస్ అంటే సిఎస్డిఎస్ సర్వే అని అంటారు. ఒక ప్రామాణికంగా చూస్తాం సిఎస్డిఎస్ సర్వే అని అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక సోషల్ సైన్సెస్కి సంబంధించి అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాటి ఆధారంగా ఆ రాష్ట్రంలో ఏ రకమైన ప్రభుత్వ పరంగా ఏ రకంగా పథకాలు అందుతున్నాయి, భౌగోళికంగా పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఈ అన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకుని సిఎస్డిఎస్ ఒకసారి సిఎస్డిఎస్ అంటే ఏంటో ఒకసారి మీకు నేను వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రధానంగా సిఎస్డిఎస్ అంటే సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్. ఇట్స్ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీలో ఉంది ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది. ప్రధానంగా ఇది సోషల్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ మీద వాటి మీద డిస్కస్ చేస్తూ ఉంటుంది. వాటిలో ఏ రకమైన అంశాలను ఇంకా పొందుపరచాలి, వీటన్నిటి అంశాలను కూడా అవి ఆ ప్రాతిపదికన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఈ సిఎస్డిఎస్ అనేది 1963లో దాదాపుగా రజనీ కొథారి అనే ఒక మనిషి ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ దీనికి ప్రధానంగా ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో మొత్తం మీద దీన్ని చూడాలంటే సిఎస్డిఎస్ అనేది ఒక గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కిందగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రధానంగా ఇది ఏ అంశాలని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటారంటే కనుక మొత్తం మీద 1522 మంది సిటిజన్స్ అక్రాసింగ్ ద 5 స్టేట్స్ ఆల్సో కండక్టెడ్ హెల్త్ సర్వేని కూడా వీళ్ళు ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికలు ఏ ప్రాతిపదికన ఎన్నికలు వచ్చినాయి తెలంగాణకు సంబంధించి, తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువగా స్థానాలు సంపాదించే అవకాశం ఉంటుంది, లోకల్ ఓటర్లు ఏ అంశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు, ఈ అన్ని అంశాలను కూడా క్రోడీకరించుకుని ఈ సర్వే రిపోర్ట్ని మాత్రం బయటకు ఇచ్చింది సిఎస్డిఎస్. ఒక్కసారి మనం ఈ తెలంగాణ మ్యాప్ని చూపిస్తున్నాను మీకు నేను. సిఎస్డిఎస్లో తెలంగాణ మ్యాప్ చూస్తే గనక ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఏదైతే మనకి బీఆర్ఎస్ సింబల్ ఇక్కడ ఇచ్చారు, బీఆర్ఎస్ కలర్కి సంబంధించి గులాబీ రంగు అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, మొత్తం మీద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా కనిపించేది మనకు బీఆర్ఎస్కు సంబంధించే. అదేవిధంగా ఇటు పక్కన చూస్తే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ప్రాంతాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ప్రాంతాలన్నీ కూడా దీంట్లో విస్తీకరించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కొన్ని ప్రాంతాలు, భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక రాష్ట్రం, అక్కడ ఒక కొన్ని నియోజకవర్గాలు, ఇక్కడ ఒక కొన్ని నియోజకవర్గాలు. సో వీటిలో మాత్రమే బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ సెంట్రిక్గా మనం చూడాల్సిన కొన్ని ప్లేసెస్లో ఎంఐఎం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఎంఐఎం గెలిచే స్థానాలు ఇవే అని చెప్పి దీంట్లో ప్రధానంగా ఇక్కడ చూపించారు. ఒకసారి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను దీంట్లో. సో ఎంఐఎం గెలిచే స్థానాలు ఇవి. సో మొత్తానికి ఎంఐఎం గెలిచే స్థానాలు ఏదైతే గ్రీన్ కలర్ మార్క్ ఇచ్చారో ఆ గ్రీన్ కలర్ మార్క్లో ఎంఐఎం ఏ స్థానాలు గెలవబోతోంది దానికి సంబంధించిన అంశాలైతే ఇందులో ఈ సిఎస్డిఎస్ సర్వేలో, అంటే ఇవాళకి సాయంత్రం తర్వాత ఎటువంటి సర్వేలు బయటికి రావడానికి వీల్లేదు. అదేవిధంగా విశ్లేషణలు కూడా ఎటువంటివి బయటికి రావడానికి వీలు లేని నేపథ్యంలో సిగ్నేచర్ స్టూడియోస్ ఒక్కసారిగా మీకు వీటికి సంబంధించి సిఎస్డిఎస్ ఏ రకమైన ఏ ప్రాతిపదిక మీద సిఎస్డిఎస్ సర్వే ఇచ్చింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందిస్తోంది. సో సిఎస్డిఎస్ సర్వేకి సంబంధించి హైలైట్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంటోంది. అదేవిధంగా ఎంఐఎం 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది. అదేవిధంగా మిగతా అంటే ఇట్ ఈస్ వర్త్ నథింగ్ దాన్ ద 9 seats out of the total 15 are being closely contested by all the 4 parties involved in the electoral battle. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నింటిలో కూడా 15 సీట్స్ ఉన్నాయి. సో ఆ 15 సీట్స్ ఏవైతే ఇప్పుడు 8 బీఆర్ఎస్కి వెళ్ళిపోతాయి, ఆ తర్వాత 7 వీళ్ళకి వెళ్ళిపోతాయో మిగతా 15 సీట్స్కి సంబంధించి ఈ 15 సీట్స్లో కూడా ప్రతి చోట కూడా క్లోజ్ కంటెస్టెంట్ అయితే, అంటే ఎక్కువగా అన్ని పార్టీల మధ్య చాలా హోరాహోరీగా పోరు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ హోరాహోరీ పోరులో మాత్రం బీఆర్ఎస్ 8 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది, ఎంఐఎం 7 సీట్లు గెలుస్తుంది అని చెప్పి సర్వేలో ప్రధానంగా చెప్పారు. ఇక రెండో పాయింట్ చూద్దాం. 83 ప్రొజెక్టెడ్ సీట్స్ ఫర్ బీఆర్ఎస్ అని ఇచ్చారు. సో టోటల్గా ఒక్కసారి మనం సిఎస్డిఎస్ సర్వేలో బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎంఐఎం
ఈ పార్టీలకి ఎన్నెన్ని సీట్లు రాబోతున్నాయో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. బీఆర్ఎస్ కారు గుర్తుతో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 83 సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో ప్రధానంగా చెప్పింది. అంటే మ్యాజిక్ ఫిగర్ని ఆల్మోస్ట్ దాటిపోయినట్టే ఇది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది, 27 సీట్లతో సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తోంది. బీజేపీ 2 సీట్లు మాత్రమే ఉంటుంది, అంటే ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే తక్కువ సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వే చెప్తోంది. ఎంఐఎం ఇప్పటి వరకు ఎన్ని సీట్లు ఉన్నాయో అవే సీట్లు మళ్ళీ గెయిన్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది, లేకపోతే +1 ఆర్ +-1 అనే సిచ్యువేషన్ ఉందని చెప్పి సీట్స్ ప్రొజెక్షన్ సిఎస్డిఎస్ సీట్స్ ప్రొజెక్షన్ ఈ రకంగా ఉంది. అంటే ఓవరాల్గా 83 సీట్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్, అదేవిధంగా గవర్నమెంట్ ఏర్పాటు చేయబోయేది కూడా బీఆర్ఎస్ అని సిఎస్డిఎస్ రిపోర్ట్ చెప్తోంది. 27 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటోంది. 2 నియోజకవర్గాల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. 7 స్థానాల్లో ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో సిఎస్డిఎస్ సర్వేలో ప్రధానంగా చెప్పింది 83 సీట్లలో ప్రొజెక్ట్ చేసింది. 83 సీట్లలో కారు గుర్తు సంబంధించి బీఆర్ఎస్ ఆ సీట్లు గెలుచుకోబోతోంది. ఆ 83 సీట్లలో ఏ రకంగా ఉంది పొజిషన్, బీఆర్ఎస్ పొజిషన్ ఏ రకంగా ఉందనంటే 12 సీట్లు కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే ఆ 12 సీట్లు కంపల్సరీగా బీఆర్ఎస్కే రాబోతున్నాయి. అదేవిధంగా కొన్ని కంఫర్టబుల్ పొజిషన్ ఉంది, ఆ బీఆర్ఎస్ హోల్డ్స్ మార్జినల్ లీడ్ ఉంది 48 సీట్స్లో అని అంటున్నారు. అంటే ఆ మార్జినల్ లీడ్స్ అనేవి మనం లాస్ట్ ఎన్నికలను చూస్తే కనుక 2019లో జరిగిన ఎన్నికలను చూస్తే ప్రధానంగా కొన్ని అంశాలను మనం విశ్లేషించుకోవచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 52,000 ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. మార్జిన్ అంటే కాంగ్రెస్ పార్టీ కంటే 52,000 ఓట్ల మెజార్టీతో ఆ ప్రధాన అభ్యర్థి గెలుపొందాడు మనం చెప్పుకున్నాం. సో అదే మార్జిన్ ఈసారి కూడా దానికంటే కొంచెం తక్కువగా 24,000 కావచ్చు, 30,000 కావచ్చు, లేకపోతే ఒక్కొక్క చోట్ల 1000 సీట్ల తేడాతో కూడా బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి నియోజకవర్గాలు దాదాపుగా 48 సీట్లు ఉన్నాయి. అంటే 48 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఒక కంఫర్టబుల్ స్టేజ్లో అయితే కనిపిస్తోందని చెప్పనన్నారు. అట్లాగే కాంపిటేటివ్ సినారియో 41, దాదాపు 7 కాన్స్టిట్యున్సీలో అటు బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపిస్తోంది. అంటే మిగతా 41 సీట్లలో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటుపక్క బీజేపీ కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. 41 సీట్లు. సో మొత్తం మనం మాట్లాడుకున్నట్టుగా మొత్తం 83 సీట్లో 12 కంఫర్టబుల్గా ముందుకెళ్తోంది బీఆర్ఎస్. అట్లాగే 48 సీట్లలో కూడా చాలా మెజార్టీ సాధించే దిశగా ముందుకెడుతోంది బీఆర్ఎస్ అని చెప్పనన్నారు. కాకపోతే మిగతా 41 సీట్లలో మాత్రం కొంచెం అటు ఇటుగా నడిచే అవకాశం ఉంటుంది. ఆ 41 సీట్లు అటు కాంగ్రెస్ పార్టీ కన్నా వెళ్ళొచ్చు, ఇటు లేకపోతే ఇటు బీజేపీకి కానీ వెళ్ళొచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం చేతిలో కన్నా వెళ్ళొచ్చు అని చెప్పి ప్రధానంగా తన రిపోర్ట్లో చెప్తోంది. ఇక ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ ది తెలంగాణ ఐఎన్సీ పార్టీ సీమ్స్ టు హ్యావ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ అని అంటున్నారు. సో ఏదైతే మనం చూస్తున్నాం ఈస్టర్న్ తెలంగాణ ప్రాంతాన్ని, అంటే తూర్పు తెలంగాణ అని అంటాం, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ తూర్పు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లన్నీ కూడా అక్కడి నుంచే గెలుచుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. సో 27 సీట్లు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రొజెక్ట్ చేసింది సిఎస్డిఎస్. సో ఈ నేపథ్యంలోనే సిఎస్డిఎస్ 27 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. ఆ 27 సీట్లు కూడా ఈస్టర్న్ రీజియన్స్లో ఎక్కువగా దాదాపుగా 15 సీట్లు ఆ ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తోంది. అదేవిధంగా 7 సీట్స్లో కూడా కంఫర్ట్ మెజార్టీ సాధించే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. సో ఓవరాల్గా చూస్తే కనుక బీజేపీ కొన్ని ప్రాంతాలు మాత్రమే, అంటే 1-2 ప్రాంతాలు మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ప్రస్తుతానికి సిఎస్డిఎస్ ఇచ్చిన సర్వేలు ప్రధానంగా మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ప్రాంతాల వారీగా, అంటే ప్రతి నియోజకవర్గం వారీగా ఎంత శాతం ఓట్లు అటు బీఆర్ఎస్కి రాబోతున్నాయి, ఇటు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి, ఇటు బీజేపీకి రాబోతున్నాయి. సో అది కూడా ఒక్కసారి మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం అంతా బీఆర్ఎస్ఏ కనిపిస్తోంది. ఫస్ట్ బీఆర్ఎస్, నెక్స్ట్ 2 బీఆర్ఎస్ ఉంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 ఉంటే, ఆ తర్వాత దాదాపుగా 4-5 సీట్లు మళ్ళీ బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతున్నాయి. ఒక బీజేపీ బౌద్ధ్ నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక అక్కడ ఓట్ షేరింగ్ అనేది ప్రధానంగా బీజేపీకి అనుకూలంగా ఉంది. దాదాపుగా 42.2% ఓట్స్ బీజేపీకి వస్తాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 12%,
41% బీఆర్ఎస్కి రాబోతున్నాయి. సో ఓట్ షేరింగ్ పెరిగింది కాబట్టి ఇక్కడ బీజేపీ 4.20% ఓట్ షేర్తో ఎక్కువ ఓట్ షేర్ ఉంది కాబట్టి బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ చూస్తే ఏవైతే సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల్, ఆసిఫాబాద్, సిర్పూర్ అండ్ చెన్నూరు ఈ రెండు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది. బెల్లంపల్లి, మంచిర్యాల ఈ రెండు ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వే ప్రధానంగా అంచనా వేస్తోంది ఇప్పటి వరకు. అదేవిధంగా ఖానాపూర్, నెక్స్ట్ ఆదిలాబాద్ అండ్ బోధ్ ఈ 4 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతున్నాయి. నిర్మల్ మాత్రం బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి తన సర్వేలో ప్రధానంగా 42.2% ఓట్లతో బీజేపీ గెలుచుకుందని చెప్తోంది. ఇక ముధోల్, ఆర్మూర్, బోధన్, జుక్కల్, బాన్స్వాడ ఈ బాన్స్వాడ వరకు బీఆర్ఎస్ ఈ 5 సీట్లు కూడా దాదాపుగా 2, 4, 2, 8, 2, 5 దాదాపుగా అన్ని కూడా 5% పైచిలకు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఆ ప్రాంతాల్లో గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఎల్లారెడ్డికి సంబంధించి కూడా 38.9% కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరింగ్ ఉంటే 38.30% ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా 14.2% బీజేపీ ఓట్ల శాతం ఉంటే కనుక జస్ట్ ఇక్కడ మనం ఈ గ్యాప్ చూడొచ్చు. ఈ చాలా నెక్ టు నెక్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఎల్లారెడ్డిలో అని చెప్పి ప్రధానంగా చెప్తోంది సిఎస్డిఎస్ సర్వే. ఇక మిగతా ప్రాంతాలన్నీ చూస్తే కనుక ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఇంకో గెలిచే స్థానం ఏది ప్రధానంగా చూస్తే ఇక్కడ పెద్దపల్లి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. 43.60% ఓట్లు ఇక్కడ వస్తాయి. 41.60% ఇటు బీఆర్ఎస్కి వస్తాయి. 6.60% ఓట్లు వస్తాయి ఇక్కడ. అంటే మొత్తం మీద 8.2% ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఈ పెద్దపల్లి స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో ప్రధానంగా చెప్తున్నారు. ఇక కరీంనగర్ కానీ, చొప్పదండి కానీ, వేములవాడ కానీ, సిరిసిల్ల కానీ, అదేవిధంగా మానుకొండూరు కానీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి అని స్పష్టంగా మనకి ఈ గ్రాఫ్లో చూస్తే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా దాదాపుగా నెక్ టు నెక్ ఫైట్లోనే కనిపిస్తున్నాయి. ఇటు పక్కన 43.6, 41.6, 24.20 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంటే కరీంనగర్లో ఇక్కడ 41.74% ఓట్లతో బీఆర్ఎస్ చాలా ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా పోటీ ఇచ్చేది 33.40%తో ఇక్కడ బీజేపీ పోటీ ఇవ్వబోతోంది. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి బండి సంజయ్ ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యనే జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ పోటీలో బీఆర్ఎస్ఏ గెలుపొందే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక బీజేపీ గెలుపొందబోయే 2వ స్థానం గురించి ఒక్కసారి వీళ్ళు సిఎస్డిఎస్ సర్వేలో ప్రధానంగా ఇచ్చింది ఏంటంటే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 21.20%తో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంటే 38.98% బీఆర్ఎస్ గెలవబోతోంది. 38.98% ఓట్లు గెలవబోతోంది. ఇక్కడ 39.6% బీజేపీ ఓట్ల శాతాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా 40% ఓట్ షేరింగ్ బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎడ్జ్ ఇక్కడ 0.22%. అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారు. హుస్సేన్ నాయక్ పోటీ చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి. సో ఈ ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో ప్రధానంగా చెప్పారు. దాని మనం కొంచెం ఈ రెండు పార్ట్లు మాత్రమే, అంటే ఒకటి నిర్మల్ నియోజకవర్గం, నిర్మల్ అసెంబ్లీ స్థానం, అదేవిధంగా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం, ఈ 2 ప్రాంతాలలో మాత్రమే బీజేపీ తన ప్రభావాన్ని చూపగలుగుతుంది అని చెప్పి సిఎస్డిఎస్ ప్రధానంగా ఇచ్చిన సర్వేలో కనిపిస్తోంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే 1% ఓట్ షేర్తో, అంటే 1% ఓటు పెరుగుదలతో ఈ అటు బీఆర్ఎస్ని ఓడించే 2 ప్రాంతాలు ఏమేంటంటే నారాయణ ఖేడ్, అదేవిధంగా జహీరాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో 1% ఓటు తేడాతో 1.10 ఓటు తేడాతో ఈ 2 ప్రాంతాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ప్రాంతాల్లో గెలవబోతోంది. మొత్తం మీద మనం ఇక్కడికి మొత్తం స్క్రీన్ మీద 40 నియోజకవర్గాలు కనిపిస్తే 40 నియోజకవర్గాల్లో దాదాపుగా 30 నియోజకవర్గాల పైచిలకు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతోంది ఇక్కడ. సో సిఎస్డిపి ప్రధానంగా ఇచ్చిన సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. లీడింగ్ పార్టీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ అని చెప్పి ఇచ్చారు. ప్రధానంగా లీడింగ్ పార్టీ కాన్స్టిట్యున్సీ వైజ్ నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. సిర్పూర్ ప్రధానంగా ఫస్ట్ ఇచ్చింది సిర్పూర్. దాంట్లో 36% ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేస్తే 45.9% ఓట్లని బీఆర్ఎస్ గెయిన్ చేస్తుంది. బీజేపీ 8.8% ఓట్లు
కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే మిగతా ఏదైతే 9.3% ఉన్నారో మిగతా పార్టీలు కొల్లగొట్టే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా ఇచ్చారు. దీనికి సంబంధించి సిరిపూర్ బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతోంది, చెన్నూరు కూడా బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతోంది. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం అలాగే మంచిర్యాల ఈ 2 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి తన సర్వేలో ప్రధానంగా సిఎస్డిఎస్ చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 40% పైచిలకు ఓట్లు రాబోతున్నాయి. 49 మంచిర్యాలకు వచ్చేసరికి 49.6% ఓట్లు రాబోతున్నాయని చెప్పి ప్రధానంగా చెప్పింది. ఇక మిగతా నియోజకవర్గాలు చూస్తే కనుక ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోధ్ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 36%, 21%, 21% అట్లాగే 40% ఓట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే బీఆర్ఎస్కి వచ్చేసరికి 49%, 40%, 52%, 45% ఓట్లు కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ ఆ ప్రాంతాల ఈ 4 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పట్టు సాధిస్తుంది అని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో ప్రధానంగా చెప్పారు. సో ఇంకా మిగతా సంబంధించి చూస్తే కనుక బీజేపీ అదేవిధంగా ఇంకా అదర్స్ ఏ రకమైన ఓట్ షేర్ చేసుకుంటారనే విషయం ప్రధానంగా దీంట్లో చూపించారు. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీకి సంబంధించి ఫస్ట్ రిజల్ట్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. నిర్మల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పి సిఎస్డిఎస్ తన సర్వేలో చెప్తోంది. 12.4% కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసరికి 41.2%, ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి 42.2%. అంటే కరెక్ట్గా చూడాలంటే 41.2, 42.2 1% ఓటు పెరుగుదలతో బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వే చెప్తోంది. సో నిర్మల్ వరకు మనం చూసాం. ఆ తర్వాత 5-6 స్థానాలు బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతున్నాయి. ముదోల్, ఆర్మూర్, బోధన్, జుక్కల్ అదేవిధంగా బాన్సువాడ ఈ 5 నియోజకవర్గాల్లో కూడా సిఎస్డిఎస్ అందించిన సర్వే రిపోర్ట్లో చూస్తే కనుక ఈ 5 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోంది. అయితే ఇక్కడ ఓట్ షేర్స్ అనేవి చూస్తే కనుక చాలా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. 40% ఉంటే ఇక్కడ 30% ఉంది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఇక్కడ బీజేపీకి 24.2%. అంటే ఎక్కువగా చూస్తే కనుక ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండు కలిపితే కనుక దీనికంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ కంటే ఎక్కువ శాతం కనిపిస్తున్నా ఇక్కడ ఎక్కువ ఓట్ షేర్ తీసుకుంది 40%, 42%, 52 ఓట్ షేర్ తీసుకున్న బీఆర్ఎస్ ఆ ప్రాంతాలను గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి ప్రధానంగా సిఎస్డిఎస్ సర్వేలో చెప్పారు. సో ఫస్ట్ ఏదైతే మనం చూసాం బెల్లంపల్లి, మంచిర్యాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవబోయే మరో స్థానం ఎల్లారెడ్డికి సంబంధించి 38.9%, బీఆర్ఎస్ 38.30%, అదేవిధంగా బీజేపీ 14.2, మిగతాది 8.60. సో మొత్తం మీద 38.9, 38.30. చాలా నెక్ టు నెక్ ఫైట్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇక్కడ ఎల్లారెడ్డికి సంబంధించిన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే ఇటు బీఆర్ఎస్ గెలుస్తుందా అనేది దాదాపుగా ఒక 0.60% అంటే 0.6% ఓట్లు తేడా చూపిస్తోంది అక్కడ. సో ఇది ఎలక్షన్ టైంకి అటుకిట్ అవ్వచ్చు, ఇటుకట్ అవ్వచ్చు. ఎందుకనంటే ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ అనేది స్పష్టంగా ఎల్లారెడ్డిలో అటు బీఆర్ఎస్కి, బీజేపీకి, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి మధ్య కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత నియోజకవర్గాలన్నీ చూస్తే కనుక 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల వరకు అన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏంటో ఒకసారి చూద్దాం. కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, అదేవిధంగా జగిత్యాల్, ధర్మపురి, రామగుండం, మంథని ఈ ప్రాంతాలన్నీ కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది అని చెప్పి సిఎస్డిఎస్ తన సర్వేలో ప్రధానంగా చెప్పింది. ఇక్కడ కూడా ఓట్ల శాతాన్ని చూస్తే గనక అటు ఇటుగా స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఫైట్ అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రతి చోట కూడా నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్కి పోటీగా నడిచింది బీజేపీ ఓట్ల శాతం. ప్రధానంగా ఒక ప్రాంతం చూస్తే కనుక కోరుట్లలో 21.6% కాంగ్రెస్ పార్టీకి ఉంటే 39.10% బీఆర్ఎస్కు ఉన్నాయి. ఇక్కడ 36.40% అంటే 36.4% ఓట్లు బీజేపీకి రాబోతున్నాయి. అంటే ఇక్కడ ఏదైతే కోరుట్ల నియోజకవర్గంలో మాత్రం నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 39 and 36 జస్ట్ 3% ఆఫ్ ఓట్ అనేది ఇక్కడ షేర్ అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కూడా కొంత ఇటుకట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇంకా మనకి ఎల్లుండి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ దాదాపుగా 48 గంటల టైం ఉంది. కాబట్టి ఈ టైంలో పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. తమ పార్టీ ఎట్లాగైనా అభ్యర్థులు తానే గెలవాలన్న
ఏదో రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయటం, బేరసాలాలు జరుగుతూ ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే, ఇవి జరగనివని కానివ్వు. కానీ ప్రతి ప్రాంతంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడికి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడడం, కొంచెం వాళ్ళతో ఇంకా దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏంటో నేను తీరుస్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానాలు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ 48 గంటల్లో ఏదైనా జరగచ్చు. కాకపోతే ఇంత తక్కువ మనకి కనిపిస్తున్న కోరుట్ల లాంటి ప్రాంతాల్లో ఇంత తక్కువగా ఓట్ షేర్ ఉన్నప్పుడు స్పష్టంగా అదైతే మాత్రం ఫలితం మీద ప్రభావం చూపిస్తుందని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక కోరుట్లది అయిపోయిన తర్వాత జగిత్యాల, ధర్మపురి, అదేవిధంగా మంథని వరకు చూస్తే మంథని కూడా బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతోందని చెప్పని అంటున్నారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గం 43.6% కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంటే 41.6%తో బీఆర్ఎస్, అదేవిధంగా 6.60% బీజేపీ, 8.2% ఓట్లు అదర్స్కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని స్పష్టంగా ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక మిగతావన్నీ బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళినా ఇక్కడ బీజేపీకి సంబంధించి మరొక ప్రాంతాన్ని మనం స్పష్టంగా చూడాలి. హుజూరాబాద్ నియోజకవర్గం, హుజూరాబాద్ చాలా కీలకమైన ప్రాంతం. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 21.2% ఓట్లు గెయిన్ చేయగలిగితే 38.98% బీఆర్ఎస్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే 39.60% ఓట్లని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా బీజేపీ ఏదైతే హుజూరాబాద్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా సిఎస్డిఎస్ సర్వేలో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. హుజూరాబాద్ నుంచి మనం చూస్తే కనుక హుస్సేన్ నాయక్ ఆ ప్రాంతం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశాలే స్పష్టంగా ఉన్నాయని చెప్పని అంటున్నారు. ఆ తర్వాత హుజూరాబాద్కి అయిపోయిన తర్వాత హుస్నాబాద్, సిద్దిపేట, మెదక్, అదేవిధంగా నారాయణ్ ఖేడ్, ఆందోళ్, ఈ నారాయణ్ ఖేడ్ వరకు బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆందోళ్ నియోజకవర్గానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుంది. జహీరాబాద్ నియోజకవర్గంకి వచ్చేసరికి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యే అవకాశం ఉంటుంది. సంగారెడ్డి, పటాన్చెరు ఈ 2 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ఏ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ మొత్తం 40 సీట్లకి సంబంధించిన సర్వేలో మనం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తున్నాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తున్నాయి, బీజేపీకి ఎన్ని వస్తున్నాయి అనేది మనం చూసాం. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. సో గత ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన ప్రాంతం దుబ్బాకకి సంబంధించి ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. అయితే బీజేపీకి అదే పరిస్థితి మళ్ళీ కనిపించే అవకాశం ఉంటుందనంటే స్పష్టంగా ఇక్కడ తెలుస్తోంది. దుబ్బాకలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని సిఎస్డిఎస్ సర్వేలో చెప్తున్నారు. బీజేపీ 17.1% మాత్రం ఓట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 35.2%, బీఆర్ఎస్కి వచ్చేసరికి 42.9% ఓట్లతో బీఆర్ఎస్ ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని మళ్ళీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. దుబ్బాక తర్వాత ప్రధానంగా వచ్చిన ప్రాంతం గజ్వేల్, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కుత్బుల్లాపూర్ మన హైదరాబాద్ రీజియన్లో జిహెచ్ఎంసీ రీజియన్లో వచ్చే కొన్ని ప్రాంతాల్లో మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో చెప్పారు. అయితే ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వేలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 33.8% ఓట్లతో ప్రథమ స్థానం కనిపించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాన్ని బీఆర్ఎస్కి వచ్చేసరికి ఇక్కడ 24.1%, 12.9% ఓట్లతో బీజేపీ, 29.20% ఓట్లతో అదర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్నంతా కూడా అదర్స్ ఎక్కువగా గెయిన్ చేసినట్టుగానే కనిపిస్తుంది. 29.2% అదర్స్కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ బీఆర్ఎస్ కంటే అదర్స్ ఎక్కువగా తీసుకున్నారు. కాబట్టి ఈ ఓట్ చీలిక అనేది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉప్పల్ కూడా బీఆర్ఎస్కే వస్తుందని చెప్పి సిఎస్డిఎస్ సర్వే చెప్తోంది. ఇక లాల్ బహదూర్ నగర్, అదేవిధంగా ఎల్బీ నగర్ అని అంటాం, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి ఈ అన్ని ప్రాంతాల్లో కూడా శేర్లింగంపల్లి, అదేవిధంగా చేవెళ్ళ ఈ ప్రాంతాలన్నీ కూడా బీఆర్ఎస్ చేతిలో మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పని అంటున్నారు. గతంలో బీజేపీ చేతిలో ఉన్నాయి కొన్ని, దీంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని సిఎస్డిఎస్ సర్వేలో చెప్తున్నారు. మరో ప్రాంతం కాంగ్రెస్ పార్టీ, మరో 2 ప్రాంతాల గురించి చూద్దాం ఒకసారి. పరిగి, వికారాబాద్ ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సర్వేలో ప్రధానంగా చెప్పారు. ఇక ఎంఐఎం విషయానికి వస్తే కనుక ఎంఐఎం మలక్పేట నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాంపల్లి, కార్వాన్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం గెలుస్తుందని చెప్పారు.
ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఎంఐఎం గెలిచే ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం చాలా తక్కువగా కనిపిస్తోంది. 22.9% ఉంటే నాంపల్లి నియోజకవర్గంలో 31% కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఇటు పక్కన 35.1% ఓట్లను ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంటే అదర్స్ కింద ఎంఐఎంను మనం కన్సిడర్ చేస్తే కనుక ఎంఐఎం ఎక్కువ ఇక్కడ ఈ దాదాపుగా మనకి దీంట్లో ఈ పట్టికలో మనకు కనిపించిన దాన్ని బట్టి 4, 2, 6, 7 ఏవైతే 7 నియోజకవర్గాలు ఎంఐఎం గెలుస్తుందని చెప్పి సిఎస్డిఎస్ తన సర్వేలో చెప్పిందో ఆ 7 నియోజకవర్గాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం ఇక్కడ వరకు చూసాం గోషామహల్కి సంబంధించి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పని అంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ గోషామహల్ తర్వాత చార్మినార్, చాంద్రాయణగుడ్డ, యాకుత్పుర, అదేవిధంగా బహదూర్పుర ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం తన స్థానాల్ని పదిలం చేసుకోబోతోంది అని చెప్పి ప్రధానంగా చెప్పింది ఈ సర్వే. ఇక తర్వాత వచ్చిన నియోజకవర్గాలు చూస్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్, కొడంగల్ ప్రధానంగా మనం గమనించాల్సింది కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇక్కడ 46.10% అంటే కొడంగల్కి సంబంధించి మనం ప్రధానంగా చూడాల్సింది రేవంత్ రెడ్డి నియోజకవర్గం. ఇది 46.10% ఓట్లతో రేవంత్ రెడ్డి గెలవబోతున్నారు అని చెప్పి ప్రధానంగా మనం వీళ్ళ సిఎస్డిఎస్ సర్వే బట్టి చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. 46.10%. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం ఏమాత్రం తక్కువ లేదు, 43.10 అంటే 3% ఆఫ్ ఓట్ డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తర్వాత వచ్చిన నియోజకవర్గాలు కొడంగల్ తర్వాత నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకొండ, అదేవిధంగా మక్తల్, వనపర్తి, గద్వాల్, ఆలంపూర్ ఈ అన్ని స్థానాలను కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిఎస్ తన నివేదికలో స్పష్టంగా చేసింది. మొత్తం మీద 80 స్థానాల వరకు మనం ఇప్పటి వరకు చూసాం. ఓట్ షేరింగ్ ఏ రకంగా ఉంది, ఏ పార్టీ గెలవబోతున్నాయి, ఎంత శాతం మేర వాళ్ళకి లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఓట్ షేర్లో ఎంత లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి 80 నియోజకవర్గాలకి మనం చూసాం. మిగతా నియోజకవర్గాల గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి. రైట్, ఇక ఫైనల్గా మనం చూడాల్సింది సిఎస్డిపికి సంబంధించి 81 నుంచి 119 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది ఒక్కసారి చూద్దాం. నాగర్ కర్నూలుకి నుంచి మొదలెడితే ఇటు పక్కన చివరికి వచ్చేసరికి భద్రాచలం వరకు దానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ ఏ స్థానాలు గెలవబోతోంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాలు గెలవబోతోంది అనే విషయం స్పష్టంగా దీంట్లో కనిపిస్తోంది. ఒక్కసారి దానికి సంబంధించిన వివరాలకు వెళ్దాం. నాగర్ కర్నూలు విషయానికి వస్తే 35.10% కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, బీఆర్ఎస్కి 56.80% ఓట్లు బీఆర్ఎస్కి వస్తాయి, బీజేపీ 5.520% ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. సో మొత్తం మీద లీడింగ్ పార్టీ అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, ఈ పార్టీని గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇక అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడింగ్లో ఉంది. లీడింగ్ పొజిషన్ అయితే ఏ రకంగా ఉంది దాదాపుగా దానికి సంబంధించి ఇచ్చారు. 47.40 ఓట్ షేరింగ్ అయితే ఇక్కడ ఉంటుంది. బీఆర్ఎస్కి వచ్చి 43%, అదేవిధంగా బీజేపీకి వచ్చి 5% ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే కనుక అచ్చంపేట నియోజకవర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిపి సర్వేలో చెప్పారు. ప్రధానంగా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అవేమేంటో చూద్దాం. కల్వకుర్తి, షాద్నగర్, అలా కొల్లాపూర్, అదేవిధంగా దేవరకొండ ఈ 4 నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళబోతున్నాయి. వాటికి సంబంధించి వాళ్ళకి ఏ మాత్రం ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో ఇచ్చారు. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవబోయే స్థానాలకు చూస్తే కనుక తర్వాత ఉన్న 4 నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, లీడింగ్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పని అంటున్నారు. నాగార్జున సాగర్తో మొదలు పెడితే నాగార్జున సాగర్, మిరియాలగూడ, హుజూర్ నగర్, అదేవిధంగా కోదాడ అంటే ప్రధానంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ 4 స్థానాలు చాలా కీలకం కాంగ్రెస్ పార్టీకి. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, అదేవిధంగా కోదాడ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 50% పైచిలుకు ఓట్ షేరింగ్తో 50% ఓట్ షేరింగ్తో ఈ 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని అన్నారు. కానీ ఇక్కడ సూర్యాపేట విషయానికి వస్తే కనుక ప్రధానంగా మంత్రి జగదీష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సూర్యాపేటలో 41.20% కాంగ్రెస్ పార్టీకి వస్తే 50% పైచిలుకు ఓట్లు అటు బీఆర్ఎస్కి వస్తాయి, 4.80% బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద 50% ఓట్ షేరింగ్ పైన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ లీడింగ్ పొజిషన్లో ఉంటుంది. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా సిఎస్డిపి సర్వేలో చెప్పారు. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోయే మరో స్థానం నల్గొండకి చూస్తే కనుక ప్రస్తుతం నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కంచర్ల భూపాల్ రెడ్డి. అయితే వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా పోటీ అయితే ఉంటుందని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే లీడింగ్ దాదాపుగా 15% ఓట్లతో ఎక్కువగా
కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతోంది. అంటే 55% ఓట్ షేరింగ్ వీళ్ళకుంటే బీఆర్ఎస్కి వచ్చేసరికి 34%. అట్లాగే మిగతా బీజేపీకి కానీ లేకపోతే మిగతా పార్టీలు 10% ఓట్ షేరింగ్తో కాంగ్రెస్ పార్టీ అయితే నల్గొండ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిపి తన సర్వేలో చెప్పింది. ఇక మునుగోడు నియోజకవర్గానికి వస్తే మునుగోడు నియోజకవర్గంలో అందరికీ తెలిసిన ప్లేస్ ఏది? మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఉన్నారో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే మునుగోడులో ఈసారి కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదు, రాజగోపాల్ రెడ్డికి పరాభవం తప్పదన్నట్టుగా ఈ సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. 42.80% ఓట్లతో బీఆర్ఎస్ ఈ ప్రాంతాన్ని లీడింగ్లో ఉంది కాబట్టి ఇదే కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిపి తన సర్వేలో చెప్పింది. మరో ప్రాంతం భువనగిరి 45.10, 47, అదేవిధంగా 5.80. ఈ రెండు పార్టీలకి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే హోరాహోరీగా పోరు ఇక్కడ కనిపిస్తుంది. మనం చాలా ప్రాంతాల్లో ఈ రెండు పార్టీలకి హోరాహోరీగా పోరు కనిపిస్తోంది. ఇక్కడ 2% ఆఫ్ ఓటు తేడాతో భువనగిరి ప్రాంతాన్ని బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నకరేకల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. నకరేకల్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడింగ్ పొజిషన్లో ఉందని చెప్పని అంటున్నారు. అట్లాగే తొంగుతుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీనే లీడింగ్ పొజిషన్లో ఉంటుంది అని చెప్పి ఈ సర్వేలో ప్రధానంగా సిఎస్డిపి సర్వేలో ప్రధానంగా చెప్పారు. ఇక ఆలేరు నియోజకవర్గం, ఆలేరు అదేవిధంగా జనగాం, ఘనపూర్, స్టేషన్ ఘనపూర్ అని అంటాం, ఈ స్టేషన్ ఘనపూర్ అదేవిధంగా పాలకుర్తి, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ఏ అక్కడ మళ్ళీ ఆ ప్రాంతంలో తన హవా మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ సర్వే చూస్తే మనకి తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ నెక్ టు నెక్ అయితే కొన్ని ప్రాంతాల్లో నెక్ టు నెక్ ఓట్ షేరింగ్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాలకుర్తి అయిపోయిన తర్వాత డోర్నకల్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. డోర్నకల్లో దాదాపుగా 52% ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని లీడింగ్లో ఉంది కాబట్టి 52% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిపి సర్వేలో చెప్తున్నారు. అదేవిధంగా ఇక మిగతా ప్రాంతాల్లోకి వస్తే కనుక మహబూబాబాద్, నర్సంపేట, పర్కాల నియోజకవర్గం, అట్లాగే వరంగల్ వెస్ట్ అండ్ ఈస్ట్, ఈ ప్రాంతాలు వరంగల్ ఈస్ట్ వరకు అయితే వెస్ట్ వరకు అయితే కనుక బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఏవైతే మనం అనుకున్నామో మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, వరంగల్ వెస్ట్, ఈ 4 నియోజకవర్గాలని కూడా బీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంటుందని చెప్పి సిఎస్డిపి సర్వేలో ప్రధానంగా చెప్పారు. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే వరంగల్ ఈస్ట్ విషయానికి వచ్చేసరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ 50% ఓట్ షేరింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పని అంటున్నారు. ఇక వర్ధన్నపేట మళ్ళీ బీఆర్ఎస్కే వెళ్ళింది. భూపాలపల్లి మాత్రం కాంగ్రెస్ పార్టీ, ములుగు, పినపాక, ఈ 3 నియోజకవర్గాలు మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆ ఓట్ షేరింగ్ కూడా మనకి దాదాపుగా 10% ఓట్ షేరింగ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, ఇట్లా పక్కన బీఆర్ఎస్కి. ఇక ఇల్లెందు, ఖమ్మం, ఈ 2 నియోజకవర్గాలని బీఆర్ఎస్ మళ్ళీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పని అంటున్నారు. ఇక్కడ కూడా మనకి దాదాపుగా 5% ఓట్ షేరింగ్ మాత్రమే, వీళ్ళకి మధ్యన 5% ఓట్లు మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తోంది ఇక్కడ. ఇక పాలేరు, మధిర, వైరా అదేవిధంగా సత్తుపల్లి, ఈ 3 నియోజకవర్గాలని కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటుంది. కానీ పాలేరు విషయంకి వచ్చేసరికి 2% ఓట్ల తేడాతో ఉంది ప్రస్తుతం ఇక్కడ. 46.10, 44.60. ఈ నియోజకవర్గాన్ని మాత్రం పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకు లీడ్లో ఉంది. అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి సిఎస్డిపి తన సర్వేలో చెప్పుకుంటూ వచ్చింది. ఇక చివరిలో మనం చూడాల్సిన 3 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే కొత్తగూడెం, అశ్వారావుపేట, అదేవిధంగా భద్రాచలం. సో ఈ 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతున్నాయి, లీడింగ్లో ఉన్నారు వాళ్ళు అని చెప్పి సిఎస్డిపి తన సర్వేలో చెప్పింది. మొత్తం మీద ఇక్కడ 50% ఓట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్లు బీఆర్ఎస్కి ఉన్నాయి. 44% ఓట్లు ఉంటే 42% ఓట్లు బీఆర్ఎస్కి రాబోతున్నాయి. 48% ఓట్లు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీకి వస్తే 44% ఓట్లు ఇటు బీఆర్ఎస్కి రాబోతున్నాయని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించిన సర్వేలో సిఎస్డిపి తన సర్వేలో ప్రధానంగా చెప్పింది. సో ఓవరాల్గా చూస్తే 119 నియోజకవర్గాల్లో సిఎస్డిపి సర్వే వాళ్ళు ఏ రకంగా లీడింగ్స్ని మనం ప్రొజెక్ట్ చేశారు ఆ విషయాలు కనుక చూస్తే నెక్ టు నెక్ ఫైట్ అనేది ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు బీజేపీ, అటు బీఆర్ఎస్కి మధ్య మాత్రమే కనిపిస్తోంది. చాలా నియోజకవర్గాలు అటు పక్కన ఉత్తర తెలంగాణకు వచ్చినా, ఇటు పక్కన దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో, తూర్పు తెలంగాణ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది. అట్లాగే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యన పోటాపోటీగా ఫైట్ నడుస్తోంది. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిహెచ్ఎంసీ ప్రాంతాలు, హెచ్ఎండిఏ ప్రాంతాలు అన్నీ కూడా
సో వీటన్నిటిలో కూడా బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా బీజేపీ ఓట్ బ్యాంక్ ఏమాత్రం అక్కడ కొల్లగొట్టే ప్రయత్నం చేసినా కూడా అక్కడ 2 నుంచి 3% ఓట్లు అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ వైపే కనిపిస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి సిఎస్డిపి తన సర్వేలో ప్రధానంగా చెప్పింది. అంటే లీడింగ్స్ ఎక్కువగా కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికి అంటే రేపు గనక ఎన్నికలు జరిగితే ఏ రకమైన ఫలితాలు రాబోతున్నాయనే విషయం మీద ప్రధానంగా సిఎస్డిపి అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా శాంపిల్స్ తీసుకుని ఎక్కువ శాంపిల్స్ని సేకరించి అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు, అదేవిధంగా రాజకీయంగా అక్కడున్న ఒడిదుడుకులు ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ సిఎస్డిపి సర్వే నివేదిక బయటకు వచ్చింది. కాబట్టి ఇదే సర్వే లాస్ట్ సర్వే అని మనం కూడా గమనించాలి. ఎందుకంటే రేపు ఎన్నికలు జరిగిన తర్వాతే 30వ తారీఖు సాయంత్రం మాత్రమే మళ్ళీ ఓవరాల్గా రిపోర్ట్ బయటకు వస్తుంది. ఒక్కొక్క సర్వే దానికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని చెప్పి 30వ తారీఖు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే మళ్ళీ సర్వే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ పీక్ టైంలో సిఎస్డిపి సర్వే ఇవ్వటం, దానికి సంబంధించి ఇన్నాళ్లుగా జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే సర్వేల ద్వారా ప్రజలు ఏ రకంగా ప్రభావితం కాబోతున్నారు, నిజంగా సర్వేలు ప్రభావితం చేయబోతున్నాయా, ఇవన్నీ అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ సర్వేనే ఇంకా లాస్ట్ అంటే మనం చూడబోయే సర్వే తెలంగాణకు సంబంధించి 2023 ఎన్నికలకు సంబంధించి. సో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఇప్పటి వరకు ఉన్న లీడింగ్స్ మనం పొజిషన్ చూస్తే కనుక బీఆర్ఎస్ మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 3వ సారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిఎస్డిపి అంచనాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.